హాయ్ అండి, పనసిక్కులు వంకాయ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. పక్కా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకునండి. ఆనియన్స్ అన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పనస గింజల్ని నానబెట్టుకునండి. వాటిని తొక్క తీసేసుకుని శుభ్రంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. నేను ఇక్కడ నాటు వంకాయలను అయితే తీసుకున్నానండి. మీకు మీరు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఇందులోకే టమాటాలను కూడా వేసుకోవాలి. మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడాంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు అంతా కూడా కలిసి మనకి ముక్కకంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడాంత కారాన్ని కూడా వేసుకుంటున్నాను. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే అంతేనండి, ఎంతో ఈజీగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కమెంట్ చేయండి.